ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చెప్పుకుందాం. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మాక్సిమం తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో అరవింద్ సార్ క్లాసెస్ మాక్సిమం ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ అర్థమైంది, తెలుగు కూడా ఉంటుంది. కాకపోతే మళ్ళీ మీకు క్లారిటీ కోసం తెలుగులో చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇంటర్నేషనల్ ట్రేడ్ మాక్సిమం నేను కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారం మనకున్న సిపిజెడ్ సిలబస్ లో ఉన్న ఒకటి ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారం. దీంట్లో కూడా మనకి నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి సో మరి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ లో మీకు చెప్పినవి సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి సో నేను డీటెయిల్ గా కాకుండా సార్ చెప్పినంత డీటెయిల్ గా కాకుండా సో సిపిజెడ్ పర్పస్ లో మెయిన్ పాయింట్స్ ని టచ్ చేస్తూ దాని యొక్క సారాంశం, ఆ సిద్ధాంతాల యొక్క సారాంశాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మనకి చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఏమేమి ఉన్నాయి ఫస్ట్. ఓకే, ఫస్ట్ తీసుకుంటాను. సిలబస్ మీ అందరికీ అవగాహన ఉండి ఉంటుంది. మళ్ళీ ఒకసారి సిలబస్ చూస్తూ ఒక్కొక్క థియరీని మనం చూద్దాం. సో ఫస్ట్ మాడ్యూల్లో మనకి ఏముంటుంది అంటే ఫస్ట్ మాడ్యూల్లో మొదటి యూనిట్ లో అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన సిద్ధాంతాలు. అసలు అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటి? ఓకే, సో అంతర్జాతీయ మనం ఇక్కడ ఈ అంతర్జాతీయ వ్యాపారంలో కొన్ని బేసిక్ టర్మినాలజీ తెలిసి ఉండాలి. ఓకేనా? సో అసలు అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటిది, అంతర్గత వ్యాపారం అంటే ఏంటిది, దాన్ని ఇంగ్లీష్ లో మనం ఇంటర్నల్ ట్రేడ్ అంటున్నాం, ఇంట్రా ట్రేడ్ అంటున్నాం, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటున్నాం. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటేనేమో అంతర్జాతీయ వ్యాపారం. ఓకే, ఇంట్రా ట్రేడ్ అంటేనేమో ఏంటి, ఇంటర్ ట్రేడ్ అంటేనేమో విత్ ఇన్ ది నేషన్ లో, అంటే ఒక దేశంలో అంతర్గతంగా జరిగే వ్యాపార వ్యవహారాలని మనము ఇంట్రా ట్రేడ్ అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఏంటిది, ఒక దేశము వేరే దేశాలతో ఆర్థిక సంబంధాలు లేదా ఎగుమతి దిగుమతులకు సంబంధించిన వ్యవహారాలని జరపడాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంది ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఇంట్రా ట్రేడ్ కి. ఓకే, సో ఇంట్రా ట్రేడ్ అంటేనేమో దేశంలో విత్ ఇన్ ది నేషన్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం ఉంది, భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారం ఏంటిది, అది ఏమంటాము, స్వదేశీ వ్యాపారం అంటాం. ఓకే, విదేశీ వ్యాపారం అంటేనేమో ఒక దేశం వేరొక దేశాలతో వ్యాపార సంబంధాలు, వ్యాపార వ్యవహారాలను కలిగి ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము, ది ట్రేడ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అంటాం. సో ఇవి తెలుసుకునే ముందు మనకి ఒక 2 టర్మినాలజీ కూడా తెలిసి ఉండాలి. క్లోజ్డ్ ఎకానమీ అని యూజ్ చేస్తాం. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటంటే నియమిత ఆర్థిక వ్యవస్థ. ఓపెన్ ఎకానమీ అంటే బహిర్గత ఆర్థిక వ్యవస్థ. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటిది, నియమిత ఆర్థిక వ్యవస్థ. ఎప్పుడు క్లోజ్డ్ ఎకానమీ అంటాము, నియమిత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఒక దేశము వేరొక దేశంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్నట్లయితే, అంటే మనం ఇక్కడ ఎకనామిక్స్ వేలో ఎకనామిక్స్ టర్మినాలజీలో చూసుకున్నట్లయితే వేరే దేశాలతో ఏ ఇతర ఆర్థిక వ్యవహారాల్లోనూ ఎటువంటి సంబంధం లేని ఆర్థిక వ్యవస్థను, అంటే మన ఇతర దేశాలతో వ్యాపారం చేయకుండా, వ్యాపార వ్యవహారాలు లేకుండా, లావాదేవీలు లేకుండా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము, క్లోజ్డ్ ఎకానమీ అంటే నియమిత ఆర్థిక వ్యవస్థ అంటాం అనమాట. ఓపెన్ ఎకానమీ అంటే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎట్లా చెప్పుకుంటున్నాము, ఓపెన్ ఎకానమీ. మనము ఎక్కువగా ఓపెన్ ఎకానమీ పాలసీస్ ని, ఓపెన్ ఎకానమీ అంటే మనకి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ, సరళీకరణ, ఓకేనా, సో ప్రైవేటీకరణ, ఇవి వచ్చిన తర్వాత ఓకే మన భారతదేశం యొక్క వ్యాపార వ్యవహారాలు విదేశాలతో పెరుగుతూ వచ్చాయి. ఓకే, ఎనీవే, సో అసలు యాక్చువల్ గా నియమిత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది, ఓకే బహిరంగ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిదో తెలుసుకున్నాం. అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంటిది, అంతర్గత వ్యాపారం అంటే ఏంటిది తెలుసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో అసలు అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు చేయాలి? ఓకే, అంతర్జాతీయ వ్యాపారం చేయడం వలన ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఓకే, మనకి అంతర్జాతీయ వ్యాపారం వలన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు, అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అవి మనం వచ్చే సిలబస్ లో పవర్ పాయింట్ చేస్తూ నేను చెప్తాను. ఓకే, డిసడ్వాంటేజ్ 1-2 ఉండొచ్చు, బట్ అంటే ఇక్కడ మనము ప్రయోజనాలు ఏంటి,
ఓకే, అంటే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది కూడా చూస్తాం. మోర్ ఓవర్ మనం నష్టాల కంటే కూడా లాభాలు లాభాల కంటే కూడా మనం నష్టాల కంటే కూడా లాభాలు ఎక్కువగా ఉన్న సందర్భాలు చూస్తాము. అసలు మరి అంతర్జాతీయ సిద్ధాంతాలు ఏం తెలియజేస్తాయి అంటే ఒక దేశం ఇంకొక దేశంలో వర్తక వ్యాపారం ఎందుకు చేసుకోవాలి, ఓకే, వర్తక వ్యాపారం ఎందుకు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఓకేనా. సో చేసుకుంటే ఒక దేశం ఏ వస్తువులను ఎగుమతి చేయాలి, ఏ వస్తువులను దిగుమతి చేయాలి. అయితే ఈ అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతంలో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అసలు దేశాల మధ్య వర్తక వ్యాపారాలు ఎలా జరుగుతాయి, ఓకే, అది ఒక పాయింట్. ఒకవేళ ఒక దేశం ఇంకొక దేశంతో వర్తక వ్యాపారం చేస్తే ఏ వస్తువులను ఎగుమతి చేయాలి, ఏ వస్తువులను దిగుమతి చేసుకోవాలి, రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటి, ఒక దేశం ఇంకొక దేశంతో వర్తక వ్యాపారం చేయడం వలన ఎంత ప్రాఫిట్స్ ని గెయిన్ అవుతుంది, దాన్ని మనము గెయిన్స్ ఫ్రమ్ ట్రేడ్ అంటాం. అంటే అంతర్జాతీయ వర్తకం వలన ప్రయోజనం ఏంటి, లాభాలు ఏంటి అనేది ఈ 3 పాయింట్స్ ని అబ్జర్వేషన్ చేస్తూ మనం ఈ థియరీస్ ని చూడాల్సి ఉంటుంది. ఓకేనా, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిలబస్ లో చూసినట్లయితే మనకి ప్రధానంగా మనం దీన్ని మొత్తం అంతర్జాతీయ వ్యాపారంలో 4 విభాగాలుగా చదువుతాం. ఒకటి థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు. రెండవ అధ్యాయం వచ్చేసి ట్రేడ్ అండ్ గ్రోత్ అంటే వర్తకము వృద్ధి. మూడవది బ్యారియర్స్ టు ట్రేడ్ అంటే వర్తకానికి గల అవరోధాలు. నాలుగవది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటాం. ఓకే, సో ఈ 4 ఏరియాస్ లో ఫస్ట్ ఏరియా ఏంటిది, థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు. మరి అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయి, ఓకే, సో ఇక్కడ ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయని ఫస్ట్ అధ్యాయంలో చదివితే రెండవ భాగంలో ఏం చదువుతాము, అంతర్జాతీయ వ్యాపారం ఎలా వృద్ధికి దారితీస్తుంది, ఓకే, అది ఆ పాయింట్. థర్డ్ మాడ్యూల్ వచ్చేసి బ్యారియర్స్ టు ట్రేడ్ అంటే అంతర్జాతీయ వ్యాపారం చేసేటప్పుడు, ఓకే, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, చెందుతున్న దేశాలు ఉంటాయి. సో ఈ రెండు కూడా వర్తక వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఎటువంటి అవరోధాలు ఉన్నాయా, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేదా అనేది మనము థర్డ్ మాడ్యూల్ లో చదువుతాము. అదే విధంగా విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో, ఓకే, మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చదువుకుంటాము. విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏంటి, ఈ విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో మనం చూస్తుంటాం, ఓకే, ఒక దేశము డెఫిసిట్ బిఓపి అంటాం, ఓకే, అంటే ఏంటిది విదేశీ వ్యాపార చెల్లింపుల శేషంలో, ఓకే, ఏముంది డెఫిసిట్, సర్ప్లస్ అంటే మిగులు, డెఫిసిట్ అంటే లోటు విదేశీ వ్యాపారం లేదా మిగులు విదేశీ వ్యాపారం, ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ చెల్లింపుల్లో ఇటువంటి చూస్తుంటాం. సో ఇలా కాకుండా అసలు విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం ఎలా ఉండాలి, ఓకే, దానికి సంబంధించిన ఈక్విలిబ్రియం డిసీక్విలిబ్రియం ఎలా అడ్జస్ట్ చేయాలి, దానికి సంబంధించిన రిలేటెడ్ నెక్స్ట్ పాలసీస్ ని ప్రోగ్రామ్స్ ని కూడా చదువుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చినట్లయితే థియరీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనకి అంతర్జాతీయ వర్తక వ్యాపారానికి సంబంధించిన సిద్ధాంతాల్లో ప్రధానంగా చూడండి థియరీస్ ఆఫ్ అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ చెప్పిన నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం. ఓకే, నేను మాక్సిమం తెలుగే యూజ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే తెలుగు కొంచెం ఇంగ్లీష్ లో అర్థం కాలేదు, వర్షన్ వచ్చింది కాబట్టి తెలుగు యూజ్ చేసి చెప్తున్నాను. ఆడమ్ స్మిత్ యొక్క నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం అంటాం. నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం ఎవరిది, ఆడమ్ స్మిత్ చెప్పిన నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం. నెక్స్ట్ కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ రికార్డో చెప్పిన తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ హబర్లర్ చెప్పిన అవకాశ వ్యయాల సిద్ధాంతం. నెక్స్ట్ థియరమ్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్, ఓకే, ఉత్పత్తి కారక సమతౌల్య ధరల సిద్ధాంతం. షాముల్సన్ చెప్పిన ఉత్పత్తి కారక సమతౌల్య ధర సిద్ధాంతం. నెక్స్ట్ హెక్చర్-వగ్లిన్ థియరీ ఆఫ్ ట్రేడ్, హెక్చర్-వగ్లిన్ సిద్ధాంతం. ఓకే, ఈ సిద్ధాంతాలన్నీ కూడా మనం అంతర్జాతీయ వ్యాపారంలో ఉన్న సిద్ధాంతాల్లో ఫస్ట్ మాడ్యూల్ లో మనం చదువుకుంటాం. సో ఇక్కడ మీరు ఈ ట్రేడ్ థియరీస్ ని చూసినప్పుడు ఇందులో థియరీస్ ఆఫ్ అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్, కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్,
ఓకే, ఇవి రెండు కూడా క్లాసికల్ థియరీస్. ఓకేనా, ఏంటేంటివి? అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటే ఆడమ్ స్మిత్ చెప్పిన అంతర్జాతీయ నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం, రికార్డో చెప్పిన తులనాత్మక వ్యయ సిద్ధాంతం, ఈ రెండు కూడా ఏంటి? సాంప్రదాయ అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతాలు. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఉంది, హబర్లర్ నియో క్లాసికల్ థియరీ, నవ్య సాంప్రదాయ సిద్ధాంతంగా చెప్తాం. థీరమ్ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్, షాముల్సన్ సిద్ధాంతం. నెక్స్ట్ హెక్చర్ వర్లిన్ సిద్ధాంతం ఏంటంటే ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం అంటాం. ఏంటి? ఆధునిక అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? హెక్చర్ వర్లిన్ చెప్పిన అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఈ థియరీస్ ఉన్నాయి, మరి ఈ థియరీ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఓకేనా? So let us start with the absolute cost advantage. Now, okay. So దానికి ముందు ఫస్ట్ మనం అసలు అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అని చూసినట్లయితే, మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? అంటే ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారం ఏర్పడినప్పుడు ఏ లక్షణాలను బట్టి మనం అంతర్జాతీయ వ్యాపారం అంటాం? మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఉత్పత్తి కారకాల గమనశీలత ఉంటుందా ఉండదా? ఓకే, మొబిలిటీ మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక దేశం నుండి ఉత్పత్తి కారకాలు ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ఓకే తరలి వెళ్ళినట్లయితే దాన్ని మొబిలిటీ అంటాం, అంటే గమనశీలత ఉన్నట్టు. కానీ మనం ఇక్కడ చూసే సిద్ధాంతాల్లో ఓకే ఫ్యాక్టర్ మొబిలిటీ అనేది ఇమ్మొబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ ఉంటుంది, అంటే ఉత్పత్తి కారకాల గమనశీలత ఉండదు. ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది విత్ ఇన్ ది నేషన్ లోనే, అంటే విత్ ఇన్ ది కంట్రీలోనే ఉత్పత్తి కారకాల గమనశీలత ఉంటుంది, కానీ విదేశాల మధ్య ఉత్పత్తి కారకాల గమనశీలత ఉండదు. ఓకే, డిఫరెన్సెస్ ఇన్ ప్రొడక్షన్ కండిషన్ అంటే ఏంటిది? ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో వివిధ దేశాల్లో, అంటే అన్ని దేశాల్లో అంతర్జాతీయ వ్యాపారం అంటే ఉత్పత్తి పద్ధతి అనేది ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఉత్పత్తి పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. అంటే ఏంటిది? ఇది దేనికి దారి తీస్తుంది? అంతర్జాతీయ వ్యాపారానికి దారి తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని దేశాల్లో ఉత్పత్తి పద్ధతి అనేది ఒకే విధంగా ఉన్నట్లయితే అంతర్జాతీయ వ్యాపారానికి ఏమైనా లాభం చేకూరుతుందా? ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి సో వివిధ దేశాల్లో ఉత్పత్తి అనేది లేదా ఉత్పత్తి పద్ధతి అనేది భిన్నంగా ఉండడం వలనే అంతర్జాతీయ వ్యాపారానికి దోహదం చేస్తుంది. అన్ని దేశాల మధ్య ఒకే వ్యాపారం అంటే అది అంత పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? అన్ని దేశాల్లో ఒకే పద్ధతి అంటే అంత పెద్ద వేరియేషన్ ఏముంటుంది? ఉండదు. కాబట్టి అంటే వివిధ దేశాల్లో ఉన్న ఉత్పత్తి పద్ధతులు, భిన్నమైన ఉత్పత్తి పద్ధతులు వల్ల ఒక దేశంలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండడం, ఒక దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి? అంతర్జాతీయ వ్యాపారానికి అసలు ఎప్పుడు వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్, మన దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందనుకోండి, వేరే దేశం నుండి దిగుమతి చేసుకుంటాం. ఓకేనా? వేరే దేశాలు ఏం చేస్తాయి? మన దేశంలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండి వాళ్ళ దేశంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటే మన దేశం నుండి వేరే దేశానికి దిగుమతి చేసుకుంటాయి. అంటే ఏంటిది? ఇక్కడ వివిధ దేశాల మధ్య ఏంటి? ఈ ఉత్పత్తి వ్యయాలలోను ఉత్పత్తి పద్ధతులలోనూ తేడా ఉండడం అనేది అంతర్జాతీయ వ్యాపారం ఏర్పడడానికి దారితీస్తుంది. డిఫరెన్సెస్ ఇన్ నేషనల్ పాలసీస్ అంటే ఆ దేశాల్లో వాళ్ళ యొక్క పద్ధతులు అనేవి, జాతీయ విధానాలు అనేవి భిన్నంగా ఉంటాయి. డిఫరెన్సెస్ ఇన్ మార్కెట్స్ అంటే మార్కెట్లలో తేడాలు ఉంటాయి. ఎక్స్చేంజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే ఒక దేశం ఇంకొక దేశం తోటి ఓకే ఎగుమతి దిగుమతి చేసుకునేటప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్, మారకపు రేటుల్లోని కొన్ని పరిమితులు ఉంటాయి. డిఫరెంట్ కరెన్సీస్ అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క కరెన్సీని ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా దేనికి? ఇవన్నీ కూడా ఏంటిది? అంతర్జాతీయ వ్యాపారం యొక్క లక్షణాలుగా చెప్తాము. ఒక్కరు ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారు, కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి. నెక్స్ట్ వన్. సో ఇది మనకి అసలు అంతర్జాతీయ వ్యాపారం యొక్క లక్షణాలు చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటిది? డిటర్మినెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, సో ఎందుకు అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్ణయించేవి ఏంటి అంటే, సో ఫస్ట్ జియోగ్రఫికల్ రీజన్స్, అంటే బౌండరీస్ ఉంటాయి కదా, అంటే కొన్ని దేశాలు మనకేంటి భౌగోళికంగా చూసుకున్నట్లయితే కొన్ని శీతలంగా ఉండడం, కొన్ని ఉష్ణ ప్రాంతాలు ఉండడం, అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క జియోగ్రఫికల్ కండిషన్స్ అనేవి ఆ పంటలలో ఓకే చూడండి మనం
అన్ని పంటలు ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్న పంటలు మన దగ్గర పండడానికి అవకాశం ఉంటుందా? లేదు. మన దగ్గర పండే పంటలు కాశ్మీర్ లో ఉంటుందా? లేదు. అట్లనే దేశ విదేశాల్లో వాళ్ళ యొక్క ఏంటి సరిహద్దులు, భౌగోళిక సరిహద్దులు అనేవి ఓకే. సో వాటి యొక్క లిమిట్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటిది? ఉత్పత్తి కారకాల లభ్యతను బట్టి కూడా ఓకే ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్ణయిస్తుంది. అదే విధంగా డిఫరెన్సెస్ ఇన్ టేస్ట్ అండ్ ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇక్కడ ప్రజల యొక్క అంటే ఆ దేశాల్లో ప్రజల యొక్క అభిరుచులు, అలవాట్లు, వాళ్ళ యొక్క ఆదాయాలు ఏం చేస్తాయి? ఈ అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్ణయిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ప్రజల యొక్క అభిరుచులు, ఆదాయం, నెక్స్ట్ వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ అంతర్జాతీయ వ్యాపారాన్ని ఎట్లా నిర్ణయిస్తాయి అంటే ఓకే మనము ఎక్కువగా ఫారిన్ గూడ్స్ అంటే ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ ఉండడం లేదా తక్కువ ధరకు వస్తున్నాయంటే మనం ఏం చేస్తాము? ఆ వస్తువులని ఎక్కువ కొనడానికి ఇష్టపడతాం. మన యొక్క అభిరుచులు, అలవాట్లు, మన యొక్క ఆదాయం ఇవన్నీ కూడా వివిధంగా ఉండడం అనేది దేన్ని నిర్ణయిస్తుంది? అంతర్జాతీయ వ్యాపారాన్ని నిర్ణయిస్తుంది. అదే విధంగా హిస్టారికల్ రీజన్స్ అంటే చారిత్రక ఓకే కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఓకే సో కారణాలు అనేవి చాలా ఉన్నాయి. ఎనీవే మనం ఒకసారి అసలు ఒక అంతర్జాతీయ వ్యాపారం అనేది క్రమబద్ధంగా మనము ఏంటి వాణిజ్యవాదుల వాళ్ళ యొక్క స్టడీస్ లో అంటే వాళ్ళ యొక్క వాణిజ్యవాదం ఓకే మర్కెంటలిజం దేన్ని ప్రోత్సహిస్తుంది? వాణిజ్యవాదం అనేది వర్తక వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకే అసలు వాణిజ్యవాదం ఎట్లా స్టార్ట్ అయింది? క్రమబద్ధంగా మనం మర్కెంటలిజం లో చూడొచ్చు. మర్కెంటలిజం తర్వాత క్లాసికల్ ఎకానమిస్ట్ అయిన ఆడమ్ స్మిత్, రికార్డో వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎనీవే సో ఇక్కడ మీకు ఈ 2 స్లైడ్స్ లో ఏదైతే ఉన్నాయో జస్ట్ అంతర్జాతీయ వ్యాపారం లక్షణాలు ఏంటి, అంతర్జాతీయ వ్యాపారం ఎట్లా నిర్ణయించబడుతుంది అనేది ఉంది. సో మీకు ఇందులో ఏంటిది జస్ట్ మీకు ఒక అవగాహన కోసం మాత్రమే. ఓకేనా? మనం నెక్స్ట్ ఇక్కడ లాభాలు చూసుకున్నట్లయితే మరి ఇక్కడ మనకి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది మనం చూడాలి. ఓకే సో అంతర్జాతీయ వ్యాపారం అనేది అడ్వాంటేజెస్ అనేది తెలిసినట్లయితే ఒకవేళ వాళ్ళు సిపిజెడ్ క్వశ్చన్ లో ఈ క్రింది వానిలో అంతర్జాతీయ వ్యాపారం వలన ఓకే అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభం కానిది ఏది లేదా లాభం చేకూర్చే అంశం ఏది అని క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఈ అంశాలు తెలవాలి. ఓకేనా? అందుకోసం మనం జస్ట్ అడ్వాంటేజెస్ మీద జస్ట్ హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి. ఉన్న 4 ఆప్షన్స్ లో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? అయినదేది అంటున్నాడా, కానిదేది అంటున్నాడా, భిన్నమైనదేది గుర్తించండి అంటున్నాడా, సరి అయినది ఏది అంటున్నాడా, సరి కానిది ఏది అంటున్నాడా అంటే డిఫరెంట్ యాంగిల్స్ మనం క్వశ్చన్ ని అబ్జర్వ్ చేసి క్వశ్చన్ చదివే క్రమంలో దానికి అనుసంధానం చేస్తూ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి ఉన్నాయనేది చూడాలి. సో ఇక్కడ ఇది మొత్తం ఏంటిది? ప్రయోజనాలు ఏంటి, అంతర్జాతీయ వ్యాపారం వల్ల ప్రయోజనాలు లేదా లాభాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే అడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషలైజేషన్, డివిజన్ ఆఫ్ లేబర్. ఓకే మరి అంతర్జాతీయ వ్యాపారం వలన ఏంటి, ఎందుకు అసలు వర్తక వ్యాపారం అంతర్జాతీయ వ్యాపారం చేయాలి అంటే ఏంటంటే ఓకే సో ఇక్కడ ఎప్పుడు వ్యాపారం చేయడానికి అంతర్జాతీయ వ్యాపారాన్ని చేయడానికి అవకాశం ఉంటుందంటే ఫస్ట్ ఏ దేశాలు అయితే ఉన్నాయో వాళ్ళ దేశాల్లో ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఉండి మార్కెటబుల్ సప్లస్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు అంటే ఓకే మార్కెట్ మిగులు విలువ ఉన్నప్పుడు ఆ మిగులును ఏం చేస్తాము? వేరే దేశాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే వేరే దేశం నుండి మన దేశం వస్తువులకు డిమాండ్ పెరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఏ వస్తువులకైతే ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ వస్తువుల మీద స్పెషలైజేషన్ చేస్తాం. ఎక్కువగా స్పెషలైజేషన్ చేసి డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన చేసి ఆ వస్తువుని ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేసి వేరే దేశాలకి ఎగుమతి చేయడం వలన ఓకే మనకి విదేశీ కరెన్సీ వస్తుంది. నెక్స్ట్ అవైలబిలిటీ అండ్ చీప్నెస్ ఆఫ్ కమోడిటీ. సో ఇక్కడ ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ వ్యాపారంతో మనం సంబంధాలు ఉన్నట్లయితే ఏంటి అవైలబిలిటీ అండ్ చీప్నెస్ ఆఫ్ కమోడిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఓకే సో వస్తువుల యొక్క మనం ఏదైతే వస్తువులను డిమాండ్ చేస్తామో లేదా నూనె ధర పెరిగింది ఇప్పుడు ఓకే నూనె ధర పెరిగినప్పుడు మన దేశంలో ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు వేరే దేశంలో ఆ వస్తువు ఆ నూనె యొక్క ధర తక్కువగా ఉంటే ఏం చేస్తాము? ధర తక్కువగా ఉంది చీప్నెస్ కాబట్టి మన దేశంలో 200 పెట్టి కొనుక్కునే వాళ్ళు వేరే దేశంలో 150 రూపాయలకు వస్తే ఏం చేస్తాము? దిగుమతి చేసుకుంటాము. అంటే ఏంటిది? ఓకే ఈ అంతర్జాతీయ వ్యాపారం వల్ల తక్కువ ధరకు వస్తువులని కొనుక్కునే అవకాశం ఉంది. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది ఓకే మన యొక్క కెపాసిటీ
పెంచుకున్నప్పుడు, వేరే దేశానికి వస్తువులను ఎగుమతి చేయాలని అనుకున్నప్పుడు మన యొక్క కెపాసిటీ ప్రొడక్షన్ ని లార్జ్ స్కేల్ చేస్తాం, అంటే ఎక్కువ ప్రొడక్షన్ ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సొసైటీ. సో ఎప్పుడైతే క్రియేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సొసైటీ అంటే ఏంటి, పారిశ్రామిక సమాజాన్ని ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పారిశ్రామిక సమాజం అంటే ఏంటిది ఇక్కడ, సో ఎప్పుడైతే ఈ ఎగుమతి దిగుమతులు జరుగుతాయో, అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుందో, దీని వలన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అంటే పరిశ్రమలను ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా అంటే వస్తువులను ఎగుమతి చేసే పర్పస్ లో, లాభాలని పర్పస్ లో ఏం చేస్తున్నాము, ఇండస్ట్రియల్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రైసెస్. మ్యూట్ లోకి వెళ్తారా ఒకళ్ళు, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్కి వెళ్ళండి. బ్రహ్మానందం, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రైస్. స్టెబిలైజేషన్ ఆఫ్ ఇంటర్నల్ ప్రైస్ అంటే ఏంటిదంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో లేదా మన దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నాయనుకోండి. సో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటిది, వస్తువుల ధర అధికంగా ఉంటుంది. వస్తువుల ధర అధికంగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఓకే వేరే దేశం నుండి వస్తువులను ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకో తక్కువ ధరకి. సో ఇక్కడ స్వదేశంలో వస్తువులకు డిమాండ్ పడిపోతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ఉన్న సప్లై ఎట్లనే ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఆ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు పెరగడం, రవాణా సౌకర్యాలు పెరగడం, దీనివల్ల మనం అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. సావర్ని రెమెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వార్ అండ్ ఫెమైన్. ఓకే, యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక దేశం ఇంకొక దేశాలతోటి స్నేహపూర్వక సంబంధాలు ఉండడం వలన కొన్నిటిని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ నేషన్స్. ఈ అంతర్జాతీయ వ్యాపారం వలన ఏమవుతుంది, ఈ బ్యాక్వర్డ్ నేషన్స్ వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలు కూడా సో ఇక్కడ ఫ్లో అనేది ఉంటుంది కదా. ప్రొడక్షన్ ఫ్లో. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ తో పాటు అంతర్జాతీయ వ్యాపారంతో పాటు మనకేంటి, పొలిటికల్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, కల్చరల్ రిలేషన్స్ ఇవన్నీ పెరగడం వలన ఇక్కడ ఏమవుతుంది, ఈ వెనుకబడిన దేశాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలతో కూడా సంబంధాలు కలిగి ఉంటాయి. కాబట్టి సో they will try to improve their level best అన్నమాట. నెక్స్ట్ reduces monopolistic exploitation. మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మొనోపోలిస్టిక్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటిది. మొనోపోలిస్టిక్ అంటే ఏంటిది, ఏకస్వామ్యదారుడు ఏం చేస్తాడు, మొనోపలి అంటేనే ఏకస్వామ్య మార్కెట్ లో ఏకస్వామ్యదారుడు ఉంటాడు కాబట్టి గరిష్ట లాభార్జన తన యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో ఏమవుతుంది, అతను ఒక దేశంలో మొనోపలిస్ట్ అయి ఉండొచ్చు కానీ అంతర్జాతీయ వ్యాపారానికి వచ్చేసరికి ఏమవుతుంది, మొనోపలిస్ట్ విల్ బి ది కండిషన్ ఆఫ్ మొనోపలి ఓన్లీ విత్ ఇన్ ది నేషన్. if he come to the worldwide, there will be, he will face the perfect competitive conditions. అంటే ఏంటిది, ఈ ఏకస్వామ్యదారుడు విత్ ఇన్ ద నేషన్ లో అంటే స్వదేశంలోనే ఏంటి మొనోపలి ఒక అమ్మకందారుడు అవుతాడు. కానీ అంతర్జాతీయ వ్యాపారానికి వచ్చేసరికి అటువంటి మొనోపలిస్ట్ అంటే అన్ని దేశాల మొనోపలిస్టులు ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడతారు కాబట్టి అక్కడ ఏముంటుంది, పర్ఫెక్ట్ కాంపిటేటివ్ కండిషన్స్ అనేవి వస్తాయి, సంపూర్ణ పోటీ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నేషనల్ వెల్ బీయింగ్. సమాజం యొక్క అంటే జాతీయ సమాజ శ్రేయస్సు పెరుగుతుంది. ఫెసిలిటీస్ ఫెసిలిటేటెడ్ డెట్ పేమెంట్స్. అంతర్జాతీయ వ్యాపారం వలన వర్తక వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫారిన్ వస్తుంది కాబట్టి ఫారిన్ కరెన్సీ ఉంటుంది కాబట్టి డెట్ పేమెంట్ లో యూస్ అవుతుంది. ఇవన్నీ ఏంటి, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే అంతర్జాతీయ వ్యాపారం వలన ఏమి ప్రయోజనాలు ఉన్నాయనేది చదువుతున్నాం. సో ఇక్కడ మీరు ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ అంతర్జాతీయ వ్యాపారం వల్ల ప్రయోజనాలు ఏంటి అని వచ్చినప్పుడు ఇట్లా ఈ వేలో మీరు థింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి.
ఓకే, సో అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అంటే ఎగ్జాక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ మెటీరియల్స్. ఓకే, ఎగ్జాక్షన్ ఆఫ్ ఎసెన్షియల్ మెటీరియల్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పొచ్చు. ఎసెన్షియల్ మెటీరియల్స్ అంటే ప్రాథమిక అవసరాలకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎగ్జాస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేశారు వాళ్ళు, మన దేశం నుండి ముడి పదార్థాలని వాళ్ళ దేశాలకి ఎగుమతి చేసుకొని వాళ్ళ దేశంలో ఏంటి ఆ వస్తువు మూలధన వస్తువుని ఫైనల్ గుడ్ ని చేసి మన దేశాన్ని ఒక మార్కెట్ గా వాడుకున్నారు. అంటే ఏంటిది, ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వెనుకబడ్డ దేశాల్లో మాక్సిమం రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది. సో రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ అనేది కొంచెం తక్కువ పరిమాణంలో ఉండడం, తక్కువ ధరకి వేరే దేశాలకి పోవడం, బట్ దాని నుండి తయారు చేసిన అంతిమ వస్తువు అనేది మళ్ళీ ఈ దేశాల్లో ఉండడం వలన ఏమవుతుంది, ఇక్కడ ఎసెన్షియల్ మెటీరియల్స్ ఎగ్జాస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఎఫెక్ట్స్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఓకే, సో ఎప్పుడైతే ఈ అంతర్జాతీయ వ్యాపారంలో అన్ని దేశాల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి సో వేరే దేశాలు తక్కువ ధరకి వస్తువులను అమ్ముతున్నప్పుడు స్వదేశంలో ఏమవుతుంది, స్వదేశంలోని ఉన్న స్వదేశంలో ఉన్న వస్తువులకు డిమాండ్ తగ్గడం వలన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అంటే స్వదేశంలోని పరిశ్రమలు మూతపడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ స్వదేశీ పరిశ్రమలు విదేశీ పోటీకి తట్టుకోలేవో వాటి మీద నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ డంపింగ్ అంటే ఏంటిది అసలు, ఓకే స్వదేశీ వస్తువులను విదేశీ వస్తువులు అంటే ఫారిన్ కంట్రీస్ వస్తువులు, విదేశీ వస్తువులు స్వదేశీ వస్తువులను ముంచెత్తడాన్ని ఏమంటాము, డంపింగ్ అంటాము. ఓకే, డంపింగ్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఏంటిది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చైనా వస్తువులు మన దేశంలోని ఖాదీ వస్త్రాలని డామినేట్ చేసి, ఓకే సో ఖాదీ వస్త్రాలు మన దేశంలో ఎక్కువ ధర ఉన్నప్పుడు ఓకే ఇక్కడ చైనా వస్తువులు తక్కువ ధరకి ఉన్న ఫైన్ క్వాలిటీ చూడడానికి ఫైన్ గా తక్కువ ధరకి ఉన్నప్పుడు ఏం చేస్తారు, మన వాళ్ళు ఎక్కువ చైనా వస్తువులను డిమాండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ వస్తువులకు డిమాండ్ పడిపోయి ఆ వస్తువులన్నీ ఇక్కడ ముంచెత్తడం వలన ఏమవుతుంది, దీన్ని డంపింగ్ అంటారు. అంటే ఏంటిది, విదేశీ వస్తువులు స్వదేశీ వస్తువులను ముంచెత్తడాన్ని, అంటే దీని వలన విదేశీ వస్తువులలో స్వదేశీ వస్తువుల నష్టాలు రావడం అనేది మనం చూడవచ్చు. దాన్ని డంపింగ్ అంటాం. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ అదర్ నేషన్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారంలో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే వేరే దేశాల మీద కూడా ఆధారపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ చేసుకునే కెపాసిటీ లేనప్పుడు, ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడు ఇంపోర్ట్స్ మీద ఆధారపడడం వల్ల క్రమక్రమంగా మనం విదేశాల మీద ప్రతిదానికి ఆధారపడే పరిస్థితి రావచ్చు. ఎగనెస్ట్ నేషనల్ డిఫెన్స్. ఓకే, సో ఎగనెస్ట్ నేషనల్ డిఫెన్స్ అంటే ఏంటి, మన భద్రతా వ్యవహారాలకి కూడా ఓకే థ్రెట్ ఉందని చెప్పవచ్చు. థ్రెట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశం నుంచి ఎక్కువ డెట్ పేమెంట్స్ తీసుకొని ఓకే రుణాలు తీసుకొని వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన అన్ని విధాలకి కండిషన్స్ కి ఒప్పుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ ప్లానింగ్. ఓకే, దేశంలో ఓకే ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఏమవుతుంది, అస్థిరత అనేది ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటిది డిసడ్వాంటేజెస్. ఓకేనా, సో అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభాలు ఏంటివి గుర్తుపెట్టుకోండి, ఓకే నష్టాలు ఏంటివి కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ మనకు చెప్పుకున్నట్టు అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఓకే, మరి సిద్ధాంతాలు ఒకటి 1 by 1 చూద్దాం. జస్ట్ నేను జిస్ట్ ఇస్తాను, డీటెయిల్ గా అంటే ఒక్కొక్క థియరీకి ఒక్కొక్క డే పడుతుంది కాబట్టి జస్ట్ 1-2 days లో ఒక్కొక్క చాప్టర్ అట్లా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ సిద్ధాంతం ఏంటి, ఆడమ్ స్మిత్ చెప్పిన అంతర్జాతీయ నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం అంటాం. నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం, ఆడమ్ స్మిత్ చెప్పిన నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం. సో మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, అతని యొక్క ఫేమస్ బుక్ కూడా ఓకే అన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ 1776 లో ఓకే సో దీని గురించి వివరించడం జరిగింది. సో ఏంటిది నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే ఓకే ఒక దేశము ఇంకొక దేశంతో పోల్చుకున్నప్పుడు ఓకే సో ఇదంతా చదవట్లేదు నేను ఇప్పుడు. ఓకే ఒక దేశము ఇంకొక దేశం, 2 దేశాలు ఉన్నప్పుడు ఒక దేశంలో వస్తువు యొక్క ఏంటిది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే వస్తువు వ్యయం అనేది తక్కువగా ఉండి వేరే దేశంలో
ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ కాస్ట్ కన్సిడర్ చేసి చెప్పినట్లయితే అంటే వ్యయ ప్రయోజనాన్ని తీసుకొని చెప్పారు. ఓకే, సో ఇక్కడ మనకు అంతర్జాతీయ ఈ ఆడమ్ స్మిత్ సిద్ధాంతం చూసినప్పుడు ఏ దేశంలో అయితే ఒక వస్తువు యొక్క వ్యయం తక్కువగా ఉంటుందో ఓకే అది ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం. ఓకే, అదే విధంగా ఆ దేశంలో ఏ వస్తువు ధర తక్కువగా ఉంటుందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం. అంటే ఏంటిది ఇక్కడ వీళ్ళు చెప్పిన సిద్ధాంతాలు బార్టర్ సిస్టమ్. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క అజంప్షన్స్ ఉన్నాయి. ఈ అజంప్షన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది ఎట్లా అనేది. సో మాక్సిమం మనకి ఆడమ్ స్మిత్ కానీ రికార్డో సిద్ధాంతంలో కానీ మీరు అజంప్షన్స్ మీద ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ ఈ థియరీస్ లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ప్రమేయాల మీద ఆధారం చేసుకొని సిద్ధాంతం ఎవరు చెప్పారనేది మీకు గుర్తుంటుంది. కానీ అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ లో మనకు ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి అజంప్షన్స్ ని బేస్ చేసుకొని ఇచ్చారు. అంటే ప్రమేయాల్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో మరి అంతర్జాతీయ వ్యాపారంలో ఆడమ్ స్మిత్ చెప్పిన సిద్ధాంతం ఏ ప్రమేయాలపై ఆధారపడి ఉంది? ఓకే, 2 countries both producing 2 products. 2 దేశాలు ఉన్నాయి. కంట్రీ ఏ, కంట్రీ బి. 2 వస్తువులు, ఎక్స్ వస్తువు, వై వస్తువు. లేబర్ ఇస్ ది ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ ప్రొడక్టివ్ రిమైన్ ది సేమ్. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఆడమ్ స్మిత్ సిద్ధాంతం, రికార్డో కంపారిటివ్ కాస్ట్ సిద్ధాంతం అంటే తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. ఈ 2 సిద్ధాంతాలు కూడా ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏది చెప్పారు? ఉత్పత్తి కారకంగా ఏది చెప్పారు? శ్రమ ఉత్పత్తి కారక సిద్ధాంతంగా చెప్పవచ్చు. అంటే వీళ్ళ సిద్ధాంతాల్లో ఓకే లేబర్ థియరీ ఆఫ్ వాల్యూ, శ్రమ విలువ సిద్ధాంతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, అంటే వీళ్ళ ప్రకారం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక్కటే. మెయిన్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 into 2 into 1. వాట్ ఈస్ ది 2 countries, 2 దేశాలు, 2 కమ్యూనిటీస్, 2 వస్తువులు, ఎక్స్ వస్తువు, వై వస్తువు. ఉత్పత్తి కారకం మాత్రం ఒక్కటే. అందుకే మనం ఏమంటున్నాము 2 into 2 into 1 మోడల్. ఆడమ్ స్మిత్ సిద్ధాంతమైన 2 into 2 into 1 మోడల్. నెక్స్ట్ రికార్డో సిద్ధాంతమైన 2 into 2 into 1 మోడల్. మీరు ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ 2 into 2 into 2 మోడల్ వచ్చిందనేది. ఓకేనా? ఎనీవే ఆడమ్ స్మిత్ సిద్ధాంతం ప్రకారం 2 దేశాలు ఉన్నాయి, 2 వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి, ఎక్స్ అండ్ వై. ఇక్కడ ఉత్పత్తి కారకం ఒకటి, అది లేబర్. బార్టర్ సిస్టమ్ ఉంది. ఓకే, బార్టర్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, వస్తువులను ఒక వస్తువుకి ఇంకొక వస్తువుని మార్చుకోవడాన్ని వస్తు మార్పిడి పద్ధతి అంటాం. పర్ఫెక్ట్ మొబిలిటీ ఆఫ్ లేబర్ బిట్వీన్ ది సెక్టార్స్ విత్ ఇన్ ది కంట్రీ అంటే ఏంటిది? విదేశం అండ్ స్వదేశంలో ఉత్పత్తి కారకాల గమనశీలత ఉంటుంది. అంటే ఏంటిది? లేబర్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళవచ్చు, గమనశీలత ఉంటుంది. నో మొబిలిటీ ఆఫ్ లేబర్ బిట్వీన్ ది కంట్రీస్ అంటే ఏంటిది? విదేశాల మధ్య అంటే ఒక దేశం నుండి ఇంకొక దేశానికి మధ్య ఉత్పత్తి కారకాల గమనశీలత అనేది ఉండదు. ఇది మెయిన్ పాయింట్. ఓకే, అదే విధంగా ఈ సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే సంపూర్ణ పోటీని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఓకే, అదే విధంగా కాన్స్టాంట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ 2 countries అంటే 2 దేశాల్లో కూడా ఓకే ఒకే విధమైన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉందని చెప్పేసి, నో ఉత్పత్తి వ్యయాలు ఉండవని చెప్పేసి, స్వేచ్ఛ వ్యాపారం, మెయిన్ గా స్వేచ్ఛ వ్యాపారం. స్వేచ్ఛ వ్యాపారం అంటే ఏంటి? ఓకే, నో ఇంటర్వెన్షన్, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా 2 దేశాల మధ్య స్వేచ్ఛ వ్యాపారం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ప్రమేయాలను ఆధారంగా చేసుకొని తన యొక్క సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఓకే, సో మరి ఇక్కడ ఏంటిది? 2 into 2 into 1 మోడల్ చూసినట్లయితే అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అంటే నిరపేక్ష వ్యయ ప్రయోజనం అంటున్నాడు. నిరపేక్ష వ్యయ ప్రయోజనం, అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్, వ్యయ ప్రయోజనం. మరి అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ ఎట్లా ఉంది చూసినట్లయితే ఇక్కడ చూడండి, గూడ్స్, ఏమేమి గూడ్స్? ఎక్స్ గుడ్, వై గుడ్. 2 countries, కంట్రీ ఏ, కంట్రీ బి. ఓకే, మనకి ఇక్కడ చూసినట్లయితే యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఇక్కడ యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి ఎంతమంది శ్రామికులు అవసరం అవుతున్నారు. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ మనం అవుట్పుట్ చెప్పట్లేము. ఓకే, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎన్ని యూనిట్ల శ్రమ అవసరం అవుతుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు గుర్తుపెట్టుకోండి. మేడం ఇక్కడ 20 ఉంది కదా అంటే 20 ఇక్కడ గుడ్ వై ఎక్కువ వస్తుంది, ఇక్కడ కంట్రీ ఎక్స్ కి 20 కదా ఇది ఎక్కువ వస్తుందని అట్లా కాదు ఇక్కడ. ఓకే, వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటిది? ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని శ్రమ యూనిట్లలో కొలవడం జరుగుతుంది, అవర్స్ లో కొలుస్తున్నారు. 2 దేశాలు ఉన్నాయి. ఓకే, కంట్రీ ఏ, కంట్రీ బి.
కంట్రీ గుడ్ ఎక్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత లేబర్ అవసరము? 10 లేబర్ అవసరం. అదే గుడ్ వై ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత అవసరము? 20 అవసరం. ఓకేనా? సో అంటే ఏంటిది, వై వస్తువును ఉత్పత్తి చేయడానికి 20 గంటల శ్రమ అవసరం పడుతుంది. ఒక ఎక్స్ వస్తువును ఉత్పత్తి చేయడానికి 10 గంటల శ్రమ మాత్రమే అవసరం పడుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే విత్ ఇన్ ద కంట్రీలో క్లోజ్డ్ ఎకానమీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, అంటే నియమిత ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పుడు, అంటే వేరే దేశంతో వర్తక వ్యాపారం లేనప్పుడు, సో 2 వస్తువులను ఉత్పత్తి చేస్తే ఎంత పడుతుంది? ఇక్కడ 10, ఇక్కడ 20. ఓకే, ఇంత అవుతుంది. ఒకవేళ సో ఇక్కడ కంట్రీ బిలో సేమ్ గా మనం వేరే దేశం కూడా అనుకున్నాం కదా, వేరే దేశంలో ఎక్స్ వస్తువును ఉత్పత్తి చేయాలంటే 20 గంటల శ్రామికులు అవసరం పడుతుంది. శ్రామికులు 20 గంటలు అవసరం అవుతుంది. అదే వై వస్తువును ఉత్పత్తి చేయాలంటే కేవలం 10 గంటలు మాత్రమే. సో మరి అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ దేంట్లో ఉంది? మనం ఇక్కడ కంట్రీ ఏ చూసుకున్నట్లయితే నిరపేక్ష వ్యయ ప్రయోజనం అనేది ఎక్స్ వస్తువుని ఉత్పత్తి చేయడంలో ఉంది. ఎందుకు ఎక్స్ వస్తువుని ఉత్పత్తి చేయడంలో ఉంది? సేమ్ ఇది 1 యూనిట్ ఎక్స్ కూడా, ఇది కూడా 1 యూనిట్ వై కూడా కదా. ఒక యూనిట్ ఎక్స్ వస్తువు, ఒక యూనిట్ వై వస్తువు. ఒక యూనిట్ ఎక్స్ వస్తువుని చేయడానికి 10 గంటల శ్రమ అవసరం. ఇక్కడ ఒక యూనిట్ వస్తువుని చేయాలంటే 20 గంటల శ్రమ అవసరం. సో అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ ఎంతలో ఉంది? ఎక్స్ వస్తువుని ప్రొడ్యూస్ చేయడంలో. అంటే ఎక్స్ వస్తువుని ఉత్పత్తి చేయడానికి 10 గంటల శ్రమతోటి ఒక యూనిట్ ఎక్స్ వస్తువుని ఉత్పత్తి చేయొచ్చు. అదే ఇంకా ఇక్కడ 20 ఇక్కడ పెట్టే బదులు అదే 10ని యూజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2 ఎక్స్ వస్తువులు వస్తాయి కదా, 2 ఎక్స్ వస్తువులను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది కదా, అవునా? సో మరి కంట్రీ బి చూసుకున్నట్లయితే ఇక్కడ 20 పడుతుంది ఎక్స్ వస్తువు, ఇక్కడ వైని ప్రొడ్యూస్ చేయడానికి 10 మాత్రమే పడుతుంది. అంటే ఏంటిది, ఇక్కడ 2 దేశాలు కూడా అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ నిరపేక్ష వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ఎట్లా నిరపేక్ష వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయంటే, ఓకే, కంట్రీ ఏ ఎక్స్ వస్తువుని కేవలం 10 గంటల్లో మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక యూనిట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, ఓకేనా? సో కంట్రీ ఏ ఏం చేయాలి? స్పెషలైజేషన్, ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ స్పెషలైజేషన్ ఎక్కడ చేయాలి? ఎక్స్ వస్తువుని ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. సో కంట్రీ ఏ ఎక్స్ వస్తువు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తనకి ఏ వస్తువు అవసరము? వై వస్తువు అవసరం కాబట్టి, సో ఎక్స్ వస్తువుని కంట్రీ బికి ఎక్స్పోర్ట్ చేసి వై వస్తువుని కంట్రీ బి నుంచి దిగుమతి చేసుకోవాలి. అదే విధంగా సేమ్ కంట్రీ బి కూడా ఏంటిది, ఓకే, వై వస్తువుని ఉత్పత్తి చేయడంలో నిరపేక్ష వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉంది కాబట్టి ఎక్కువ వై వస్తువులను ఉత్పత్తి చేసి వై వస్తువుని కంట్రీ ఏకి ఎక్స్పోర్ట్ చేసి, ఓకే, సో ఎక్స్ వస్తువుని ఓకే కంట్రీ ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే 2 దేశాలు కూడా అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ నిరపేక్ష వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి 2 దేశాలు ఎగుమతి దిగుమతి చేసుకున్నట్లయితే అంతర్జాతీయ వర్తక వ్యాపారం లాభం చేకూరుతుంది అని చెప్పేసి ఆడమ్ స్మిత్ తన యొక్క అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతంలో నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతంలో చెప్తారు. చూడండి, assumes 2 countries A and B, 2 దేశాలు 2 వస్తువులు, producing only 2 commodities X and Y. A can produce X cheaper than B, అంటే కంట్రీ ఏ అనేది ఎక్స్ వస్తువుని బి కంటే చీప్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా బి అనేది వై వస్తువుని కంట్రీ ఏ కంటే చీప్ గా చేస్తుంది కాబట్టి, సో 2 దేశాలు కూడా అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ నిరపేక్ష వ్యయ ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి, సో తక్కువ వ్యయం అవుతున్న వస్తువులను ఎక్కువ ప్రొడ్యూస్ చేసి 2 దేశాలు కూడా ఇరు దేశాలు కూడా ఒకే వర్తక వ్యాపారం ఎగుమతి దిగుమతులు చేసుకున్నట్లయితే 2 దేశాలకు కూడా లాభం చేకూరుతాయి అని చెప్పేసి ఆడమ్ స్మిత్ అనే యొక్క అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ సిద్ధాంతం, అంటే నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఇది ఆడమ్ స్మిత్ సిద్ధాంతం, ఓకేనా? సో మీరు ఈ సిద్ధాంతంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2x2x1 మోడల్, ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ లేబర్ కాబట్టి, ఓకే, ఏ వస్తువు అయితే నిరపేక్ష వ్యయ ప్రయోజనం ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువుని వేరే దేశానికి ఎగుమతి చేసి, అదే విధంగా వేరే దేశం నుండి ఏ వస్తువు అయితే ఎక్కువ నిరపేక్ష వ్యయ ప్రయోజనం ఉంటుందో ఆ వస్తువుని దిగుమతి చేసుకొని ఇరు దేశాలు ఎగుమతి దిగుమతులు చేసుకొని స్వేచ్ఛ వ్యాపారాన్ని చేసుకున్నట్లయితే 2 దేశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారం వలన లాభపడతాయి అని చెప్పేసి ఆడమ్ స్మిత్ తన యొక్క నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతాన్ని చెప్పాడు. ఓకేనా? సో దిస్ ఈస్ ఆడమ్ స్మిత్ అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ థియరీ. సో మనకి ఇంకా ఈ అంతర్జాతీయ వ్యాపారంలో
గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా వస్తుంది, కానీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద క్వశ్చన్స్ అయితే ఎప్పుడు ఇంతవరకు రాలేదు. మనకి మైక్రోలో అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కానీ సో ఇక్కడ మీరు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అర్థం కాకపోయినా పెద్ద మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ మనం రికార్డో తులనాత్మక వ్యయ సిద్ధాంతం చూద్దాం. ఓకే, రికార్డో సిద్ధాంతం. రికార్డో సిద్ధాంతాన్ని ఏమంటున్నాము? కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటే తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. ఓకే, సో యాక్చువల్ గా రెండు సిద్ధాంతాలు సేమ్ అనిపించినప్పటికీ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. కంపారిటివ్ కాస్ట్, తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. ఓకే, సో ఆడమ్ స్మిత్ ఏమంటున్నాడు? ఒక దేశం ఒక వస్తువులో చీప్ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఇంకొక దేశం వేరొక వస్తువుని చీప్ గా ప్రొడ్యూస్ చేసినప్పుడు రెండు దేశాల వర్తక వ్యాపారం ఎగుమతి దిగుమతి చేసుకుంటే అంతర్జాతీయ వ్యాపారం లాభం చేకూరుతుందని చెప్పాడు. మరి రికార్డో కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? రికార్డో తులనాత్మక వ్యయ సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అంటే, డేవిడ్ ఓకే, సో ఇది ఒక గ్రంథం మీకు తెలిసిందే, ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్. Okay, so David Ricardo stated in this theory comparative advantage that a country should specialize in producing and exporting products in which it has comparative advantage, and it should import goods in which it has comparative disadvantage. Out of such specialization it will accrue great benefit for all. So అయితే మనకు ఒక్కొక్కసారి చూసినట్లయితే కొన్ని దేశాల్లో రెండు వస్తువుల్ని కూడా అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో వస్తుంది, సో ఇక్కడ చెప్తాను డీటెయిల్ గా, మళ్ళీ డబుల్ కాకుండా. సో మరి రికార్డో సిద్ధాంతం యొక్క ప్రమేయాలు చూడాలి. ఇక్కడ కూడా మనం ప్రమేయం ఇంపార్టెంట్. దేర్ ఆర్ 2 countries, ఇక్కడ కూడా 2x2x1 మోడల్. 2x2x1 మోడల్ అంటే ఏంటి? రెండు దేశాలు రెండు వస్తువులను ఉత్పత్తి చేస్తాయి. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటిది? 1, దట్ ఈస్ లేబర్. సో మెయిన్ గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రికార్డో అంతర్జాతీయ తులనాత్మక వ్యయ సిద్ధాంతంలో ప్రాధాన్యత దేనికి ఉంది అంటే, ఈ సిద్ధాంతం ప్యూర్ గా శ్రమ విలువ సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. లేబర్ థియరీ ఆఫ్ వాల్యూని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఏ సిద్ధాంతము? రికార్డో తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. Okay, so one country has absolute advantage in both commodities and the second country has in another commodity. So ఇక్కడ చూసినట్లయితే రికార్డో సిద్ధాంతం అనేది స్పెషల్ ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే, రికార్డో ఏం చెప్తున్నాడంటే, ఒక దేశము ఒకవేళ రెండు వస్తువులలో అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటే రెండు వస్తువులను ఉత్పత్తి చేయడంలో నిరపేక్ష వ్యయ ప్రయోజనం ఉంటే, వేరొక దేశం కేవలం ఒక వస్తువులోనే నిరపేక్ష వ్యయ ప్రయోజనం ఉంటే కూడా ఎట్లా రెండు దేశాలు అంతర్జాతీయ వర్తక వ్యాపారాన్ని కొనసాగించి లాభపడవచ్చు అనేది తన యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతంలో చెప్పాడు. ఇక్కడ కూడా మనం ప్రమేయాలు చూసుకున్నట్లయితే, సజాతీయ ఉత్పత్తి కారకంగా శ్రమ అని చెప్తాము. ఉత్పత్తి కారకాల గమనశీలత అనేది విదేశాల మధ్య ఉండదు. ఓకే, స్వదేశంలో ఉత్పత్తి కారక గమనశీలత ఉంటుంది కానీ విదేశాల్లో ఉత్పత్తి కారక గమనశీలత ఉండదు. ఓకేనా? సో ఇక్కడ కూడా బార్టర్ సిస్టమ్ ప్రివేల్ అవుతుంది. ఓకే, నో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంటే రవాణా ఖర్చులు ఇవేమీ ఉండవు. ఫ్రీ ట్రేడ్, ఇది కూడా ఫ్రీ ట్రేడ్. మాక్సిమం మనకి థియరీస్ అన్నిటిలో కూడా అజంప్షన్ మనం ఏది చెప్పొచ్చు అంటే ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛ వ్యాపారం గురించి చెప్పడం జరిగింది. సో మరి ఏంటి రికార్డో కంపారిటివ్ కాస్ట్ అడ్వాంటేజ్ అంటే, చూడండి ఇక్కడ లేబర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవర్స్ 1 year. ఓకే, సో ఇక్కడ కూడా రెండు దేశాలని చెప్పుకున్నాం కదా. రెండు దేశాలు ఏంటి? పోర్చుగల్, ఇంగ్లాండ్. రెండు వస్తువులను చెప్పారు ఇక్కడ. అక్కడ జస్ట్ మనం 2 countries అన్నాం, ఏ అండ్ బి, ఎక్స్ అండ్ వై కూడా అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ స్పెషల్ గా అతని యొక్క చెప్పిన అనాలిసిస్ లో తన యొక్క సిద్ధాంతం ఇచ్చేటప్పుడే రెండు దేశాలను తీసుకున్నాడు, పోర్చుగల్, ఇంగ్లాండ్. ఓకే, రెండు దేశాలు, రెండు వస్తువులు ఏంటి? ఒకటి వైన్, రెండవది క్లాత్ అన్నమాట. ఓకే, సో పానీయం, మత్తు పానీయం, వస్త్రం, రెండు ఎగ్జాంపుల్స్ గా తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పోర్చుగల్ కి ఒక యూనిట్ వైన్ ని, మత్తు పానీయాన్ని ప్రొడ్యూస్ చేయడానికి 80 units ఆఫ్ లేబర్, 80 hours ఆఫ్ లేబర్ కావాల్సి వస్తుంది. అదే విధంగా క్లాత్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే వస్త్రాన్ని ఉత్పత్తి చేయాలంటే 90 గంటల శ్రమ అవసరం. అదేవిధంగా ఇంగ్లాండ్ లో చూసుకున్నట్లయితే 120 అవసరం. దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి, మత్తు పానీయాన్ని తయారు చేయాలంటే, ఒక యూనిట్ మత్తు పానీయాన్ని తయారు చేయడానికి అంటే 120 గంటల శ్రమ అవసరం. అదే విధంగా ఇక్కడ వస్త్రాన్ని తయారు చేయడానికి 100 గంటల శ్రమ అవసరం.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్చువల్ గా పోర్చుగల్ కి ఏమైంది చూడండి, రెండిట్లలో అంటే మత్తు పానీయాన్ని ఉత్పత్తి చేయడంలోను వస్త్రాన్ని ఉత్పత్తి చేయడంలోను కంపారిటివ్లీ ఇంగ్లాండ్ తో పోల్చుకుంటే రెండు వస్తువులను ఉత్పత్తి చేయడంలో అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్ అనేది పోర్చుగల్ కి ఉంది. కానీ ఇంగ్లాండ్ కు మాత్రం ఏంటిది కంపారిటివ్లీ ఓకే, సో ఓన్లీ ఒక్క దాంట్లోనే కొంచెం అడ్వాంటేజ్ ఉంది. దట్టు ఏంటి ఇక్కడ చూడండి 100 క్లాత్ ని ప్రొడ్యూస్ చేయడంలో ఓకే అడ్వాంటేజ్ ఉంది, కానీ లెస్సర్ అడ్వాంటేజ్ ఉంది, తక్కువ ప్రయోజనం ఉంది. సో మరి ఇటువంటి సందర్భంలో కూడా ఏం చేయొచ్చు, ఒక దేశం ఇంకొక దేశానికి ఎగుమతి దిగుమతి చేసుకొని అంతర్జాతీయ వ్యాపారం ద్వారా లాభం చేకూర్చుకోవచ్చు. రెండు దేశాల మధ్య వాణిజ్యం అనేది లాభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి రికార్డో తన యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతంలో చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ 80 పెట్టే బదులు పోర్చుగల్ 80, ఇక్కడ 80 కదా, సో ఇక్కడ 90 కదా, సో ఇక్కడ దీనికి 80 దీనికి 90 రెండు ఇది ప్రొడ్యూస్ చేసే బదులు ఒకవేళ కేవలం పోర్చుగల్ కనుక ఓన్లీ స్పెషలైజేషన్ అనేది మత్తు పానీయాన్ని మాత్రమే ఉత్పత్తి చేయడానికి ఉపయోగించినట్లయితే ఏమవుతుంది, సో ఇక్కడ దీన్ని ఎవరికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇంగ్లాండ్ కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదే విధంగా ఈ 100 అనేది ఇంగ్లాండ్ నుంచి ఇక్కడ 90 పెట్టిన అవసరం లేకుండా ఈ 100 అనేది ఇంగ్లాండ్ వాళ్ళకి కానీ పోర్చుగల్ వాళ్ళకి కాదు కదా. ఓకే, సో ఇంగ్లాండ్ ఎట్లాగో ఇది ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, దేన్ని క్లాత్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఎక్స్చేంజ్ రేషియో అనేది ఉంటుంది కదా, ఒక వస్తువుని ఎగుమతి చేసినందుకు ఇంకొక వస్తువుని దిగుమతి. పోర్చుగల్ మత్తు పానీయాన్ని ఎగుమతి చేసి ఓకే వస్త్రాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, సో అదే విధంగా ఇంగ్లాండ్ కూడా సో రెండిట్లో పోల్చుకుంటే రెండిటి యొక్క వస్తు యొక్క ఉత్పత్తి లేబర్ కాస్ట్ అనేది ఇక్కడ వాళ్ళ దేశంలో ఓకే విత్ ఇన్ ద కంట్రీలో క్లోజ్డ్ ఎకానమీలో ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఇది దేని మీద స్పెషలైజేషన్ చేయాలి, వస్త్రాన్ని ఉత్పత్తి చేయడంలో స్పెషలైజేషన్ చేసినట్లయితే ఓకే పోర్చుగల్ నుండి మత్తు పానీయాన్ని దిగుమతి చేసుకుంటే ఇక్కడ చూడండి 80 to 120 కదా, సో అంటే 80 to 120 అంటే 40 hours లేబర్ ని సేవింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇది దీన్ని స్పెషలైజేషన్ చేసినట్లయితే సో మళ్ళీ పోర్చుగల్ స్పెషల్ గా ఈ క్లాత్ ని ఇంకా ఎక్స్ట్రా 10 hours ని పెట్టి చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది కంపారిటివ్లీ సో దీస్ కంట్రీస్ హ్యావ్ ది అడ్వాంటేజ్. ఓకే, దీన్ని మనం ఏమంటున్నాము, రికార్డో తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం అంటున్నాం. ఓకేనా. రెండిట్లో యాక్చువల్ గా అయితే ఇప్పుడు రికార్డో చెప్పిన సిద్ధాంతం ఏంటి, ఒకవేళ కేవలం ఒక దేశం రెండు వస్తువులలో నిరపేక్ష వ్యయ ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా తులనాత్మక మ్యూట్ ఓకే, సో ఎట్లా వ్యయ ప్రయోజనం చేకూరుతుంది అనేది రికార్డో తులనాత్మక వ్యయ సిద్ధాంతంలో చెప్పాడు. చూడండి, కంపారిటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ పోర్చుగల్. ఓకే, సో చూసినట్లయితే సి 1 యూనిట్ ఆఫ్ వైన్ చేస్తే 67%, 90% ఇక్కడ చూస్తున్నాం. అంటే పోర్చుగల్ ఈజ్ మోర్ ఎఫిషియంట్. అంటే ఏంటి, ఒక యూనిట్ ని వైన్ చేస్తే 67%, అదే క్లాత్ చేస్తే 90% అవుతుంది. కాబట్టి సో ఈ రెండిట్లో దేన్ని స్పెషలైజేషన్ చేయాలి అంటే పోర్చుగల్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వైన్ దాన్ క్లాత్. ఎందుకంటే క్లాత్ అనేది 90% అవుతుంది, అదే వైన్ అనేది 67% ఆఫ్ లేబరే అవుతుంది. కాబట్టి సో దిస్ పోర్చుగల్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ విచ్ ప్రొడక్షన్ ఆఫ్ వైన్, అంటే మత్తు పానీయాన్ని ఉత్పత్తి చేయడం. అదే విధంగా ఇంగ్లాండ్ చూసినట్లయితే 150, 111, అంటే పోర్చుగల్ తో పోల్చుకుంటే ఇంగ్లాండ్ రెండిట్లలో డిసడ్వాంటేజ్ ఉంది, కానీ సమ్వాట్ బెటర్ దేంట్లో 1111 దేంట్లో క్లాత్ ని ప్రొడ్యూస్ చేయడంలో. సో కాబట్టి ఇక్కడ రెండు దేశాలు కంపారిటివ్ గా చూసుకున్నట్లయితే తులనాత్మక వ్యయ ప్రయోజనాల్లో ఇది తక్కువ ఉన్నప్పటికీ ఓకే ప్రయోజనం ఉన్నప్పటికీ తక్కువ ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఓకే సో పోర్చుగల్ దేన్ని ఉత్పత్తి చేసి వైన్ ని ఉత్పత్తి చేసి ఓకే అదే విధంగా ఇంగ్లాండ్ క్లాత్ ని ఉత్పత్తి చేసి ఒక దేశం ఇంకొక దేశానికి ఓకే ఎగుమతి దిగుమతులు చేసుకున్నట్లయితే ఏమవుతుంది, ప్రయోజనం చేరుకూరుతుంది అని చెప్పేసి రికార్డో యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం తెలియజేస్తుంది. ఓకే చూడండి, సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఐసోలేషన్, కంట్రీ కాస్ట్ ఆఫ్ వైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాత్, ఇది మనకి ఇక్కడ పోర్చుగల్లో విత్ ఇన్ ది కంట్రీలో 0.88, ఇంగ్లాండ్ లో విత్ ఇన్ ది కంట్రీలో రెండింటిని పోల్చుకుంటే 1.2 యూనిట్స్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి
సో ఇక్కడ indicate how much of one domestic product must be exported to import 1 unit of foreign good. ఓకే, మరి ఎగుమతి దిగుమతి చేసుకునేటప్పుడు ఒక వస్తువుకి ఎంత వస్తువుని ఎగుమతి చేసుకోవాలి అంటే ఒక వస్తువుని ఎగుమతి చేసుకున్నందుకు ఎంత వస్తువుని దిగుమతి చేయాలి. ఓకే, దిగుమతి ఎగుమతుల యొక్క పరిమాణ నిష్పత్తిని తెలియజేసేది ఏంటి? టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. దాన్ని ఏమంటున్నాము? వర్తక నిబంధన అంటున్నాం. వర్తక నిబంధన ఫార్ములా ఏంటి? టోటల్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్ బై టోటల్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఎక్స్పోర్టెడ్. వర్తక నిబంధనల సూత్రం ఏంటిది? ఓకే, మొత్తం వస్తువుల యొక్క ఎగుమతి పరిమాణం బై మొత్తం వస్తువుల దిగుమతి పరిమాణానికి మధ్య నిష్పత్తిని తెలియజేసేది ఏంటి? వర్తక నిబంధన. ఓకే, మనం వర్తక నిబంధనలో డీటెయిల్ గా చదువుకుంటాం. అసలు వర్తక నిబంధన అంటే ఏంటిది? ఓకే, వర్తక నిబంధనలో ఎట్లా లాభాలు చేకూరుస్తుంది అనేది చదువుకుంటాం. ఎనీవే, if more imports can be obtained with less exports in the country, terms of trade will be stronger. ఒకవేళ అంటే ఏంటిది? ఒక దేశము ఎక్కువ వస్తువులను దిగుమతి చేసుకొని తక్కువ వస్తువులను ఎగుమతి చేస్తుంది అనుకోండి. ఓకే, సో స్ట్రాంగర్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, మన దేశము తక్కువ అంటే 50 వస్తువులని ఎగుమతి చేసి 100 వస్తువులని దిగుమతి చేసింది అనుకోండి, మన టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ స్ట్రాంగ్ ఉన్నట్టు. అంటే ఏంటిది? కేవలం 50 వస్తువులను మాత్రమే ఎగుమతి చేసి 100 వస్తువులను దిగుమతి చేసుకోవాలంటున్నామంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ ఫేవరబుల్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, అనుకూల వర్తక నిబంధనగా చెప్తాం. ఓకే, సో టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ లో డీటెయిల్ గా చెప్పుకుందాం. ఎనీవే, మరి గెయిన్స్ అంటే ఏంటి? లాభాలు ఎట్లా చేకూరుతాయి అంటే, సో ఇక్కడ చూసినట్లయితే రెండు దేశాలు ఒకదానికి ఇంకొకటి, ఓకే, పోర్చుగల్ 0.88 అవుతుంది, కానీ ఇంగ్లాండ్ 1.2 అవుతుంది. అయినప్పటికీ కూడా రెండు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే రెండు దేశాలు తులనాత్మక వ్యయ ప్రయోజనాన్ని చేకూరుతాయి అని చెప్పేసి రికార్డో తన యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది రికార్డో. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. రికార్డో సిద్ధాంతం, నెక్స్ట్ ఆడమ్ స్మిత్ సిద్ధాంతం, రికార్డో సిద్ధాంతం, ఇవి రెండు కూడా సాంప్రదాయ సిద్ధాంతాలు. ఓకే, సో 2x2x1 మోడల్ గా చెప్పిన సిద్ధాంతాలు. ఓకేనా? సో ఇది రికార్డో యొక్క తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. is needed, that only we'll discuss here. Okay, so next theory ఏంటంటే హాబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ. ఓకే, నెక్స్ట్ థియరీ వచ్చేసి మనకి హాబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ, అవకాశ వ్యయ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఓకే, సో మరి మనకి రెండు సిద్ధాంతాలు, ఆడమ్ స్మిత్ సిద్ధాంతం ఉంది, నెక్స్ట్ రికార్డో సిద్ధాంతం కూడా ఉంది. ఆడమ్ స్మిత్ సిద్ధాంతం ఏంటి? అబ్సల్యూట్ కాస్ట్ అడ్వాంటేజ్, నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం. రికార్డో తులనాత్మక వ్యయ ప్రయోజన సిద్ధాంతం. ఓకే, ఈ రెండు సిద్ధాంతాలు కూడా లేబర్ థియరీని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఓకే, సో రెండు సిద్ధాంతాల్లో కూడా మనం 2x2x1 మోడల్ గా చెప్పుకుంటున్నాం. యాక్చువల్ గా సో దీన్ని మనకి ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సో రికార్డో థియరీ తర్వాత వచ్చింది ఏంటిది? హాబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ. హాబర్లర్ చెప్పిన అవకాశ వ్యయ సిద్ధాంతం. ఓకే, సో రికార్డో సిద్ధాంతాన్ని రీఫ్రేమ్ చేస్తూ వచ్చిన సిద్ధాంతం. ఓకే, రికార్డో తులనాత్మక వ్యయ సిద్ధాంతాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ వచ్చిన సిద్ధాంతం ఏంటి అంటే హాబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ. మీకు అక్కడ విచ్ థియరీ రీఫార్ములేటెడ్ ది ఆపర్చునిటీ కాస్ట్ థియరీ రీఫార్ములేటెడ్ విచ్ థియరీ అంటే ఏంటిది? సో అవకాశ వ్యయ సిద్ధాంతం దేన్ని రీఫార్ములేట్ చేస్తూ, తెలుగు మీనింగ్ ఏంటో చేస్తూ వచ్చింది అంటే కొంచెం మార్పు చేర్పులతో చేస్తూ ఇంకొక సిద్ధాంతం చేస్తూ ఈ సిద్ధాంతం వచ్చింది అంటే హాబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ. ఏంటా రీఫార్ములేషన్ అంటే ఏంటంటే, సి హియర్, సో మనకి ఆడమ్ స్మిత్ సిద్ధాంతం కానీ నెక్స్ట్ రికార్డో సిద్ధాంతం కానీ రెండు కూడా లేబర్ థియరీని బేస్ చేసుకొని చెప్పారు. సో ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నాడు హాబర్లర్ ఏంటి అంటే, సో 3 స్టేట్మెంట్స్ ని 3 వేస్ లో క్రిటిసైజ్ చేస్తూ ఈ సిద్ధాంతాన్ని చెప్పాడు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏంటిది? లేబర్ ఈస్ ది ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో ఎవరి ప్రకారం? ఆడమ్ స్మిత్ ప్రకారం, రికార్డో ప్రకారం ఓన్లీ శ్రమ మాత్రమే ఉత్పత్తి కారకంగా చెప్తూ వచ్చారు. ఓకేనా? సో అంతే విధంగా ఏమన్నారు? హోమోజీనియస్ ఫ్యాక్టర్ గా చెప్పడం జరిగింది. అంటే లేబర్ ఓన్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాడు. సో యాక్చువల్లీ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉత్పత్తి కారకం అనేది కేవలం శ్రమ మాత్రమే కాదు, ఇంకొక ఉత్పత్తి కారకం కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ థియరీ ఏంటంటే,
సో వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏంటంటే కేవలం శ్రమ మాత్రమే ఉత్పత్తి కారకంగా చెప్పారు. కానీ శ్రమ మాత్రమే ఉత్పత్తి కారకం కాదు, అదర్ ఫ్యాక్టర్ కూడా ఉంది. అదేంటిది? క్యాపిటల్. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు చెప్పిన సిద్ధాంతంలో ఇంకోటి ఏం చెప్పారు? వీళ్ళ యొక్క సిద్ధాంతంలో యూనిట్ ఆఫ్ కాస్ట్ అంటే ఏంటి? ఈ ఉత్పత్తి యొక్క విలువను, ఆ ప్రొడక్ట్ యొక్క విలువను మనం డిటర్మైన్ చేయడంలో లేబర్ అవర్స్ మాత్రమే కన్సిడర్ చేశారు. ఓకే, ఇక్కడ లేబర్ అవర్స్ తో పాటు టైం కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పేసి, టైం ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్పేసి చెప్పుతూ, ఓకే, సో తన యొక్క ఆపర్చునిటీ కాస్ట్ సిద్ధాంతాన్ని అంటే అవకాశ వ్యయ సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఓకే, సో మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రికార్డో థియరీలో ఉన్న 3 షార్ట్ కమింగ్స్ ని చెప్పుతూ ఇచ్చిన సిద్ధాంతమే, రీఫ్రేమ్ చేసిన సిద్ధాంతమే ఏంటిది? హబర్లర్ ఆపర్చునిటీ కాస్ట్ సిద్ధాంతం. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ది సబ్స్టిట్యూషన్ కర్వ్ ఆర్ వాట్. సో ఇక్కడ వివిధ పేర్లు ఉన్నాయి ఈ అవకాశ వ్యయ సిద్ధాంతానికి. షాముల్సన్ ఏమంటున్నాడు? ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అంటున్నాడు. అంటే ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అంటే ఉత్పత్తి అవకాశ రేఖ అని చెప్పేసి ఒకటి, ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్ అంటే గమనశీలత రేఖ అని చెప్పేసి, దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ థియరీలో ఏదైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అంటే ఉత్పత్తి అవకాశాల రేఖ అంటాము, గమనశీలత రేఖ అని చెప్పేసి. లెర్నర్ ఏమంటున్నాడు? దీన్ని ప్రొడక్షన్ ఇండిఫరెన్స్ కర్వ్, ఓకే, ఉత్పత్తి ఉదాసీనత రేఖ అని చెప్పేసి, ప్రొడక్షన్ ప్రాండియర్ ఉత్పత్తి గమన రేఖ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ తెలుగు కంటే ఇంగ్లీష్ లోనే గుర్తుపెట్టుకోవడం బెస్ట్. ఓకే, సో ఎవరెవరు ఏం పేర్లు చెప్పారు అనేది, ఇవన్నీ ఒకటే మీనింగ్, మీరు మళ్ళీ డిఫరెంట్ అనుకోకండి. ఓకే, సో మరి ఇక్కడ అక్కడ 2 సిద్ధాంతాలకి ఇక్కడ సిద్ధాంతానికి తేడా ఏంటంటే, సో అక్కడ 2x2x1 మోడల్ కదా, మీరు ఇప్పటి గుర్తుపెట్టుకోండి 2x2x2 మోడల్. ఓకే, సో 2x2x2 మోడల్ ఏంటి? 2 countries, 2 factors of production, 2 countries, 2 goods. Okay, so 2 factors of production ఏంటి? క్యాపిటల్ అండ్ లేబర్. ఓకే, సో అక్కడ ఓన్లీ లేబర్ గురించి చెప్పాను, ఇక్కడ క్యాపిటల్ కూడా అంటే ఉత్పత్తిని, ఒక వస్తువును ఉత్పత్తి చేయడంలో కేవలం శ్రమ మాత్రమే కాదు, మూలధనం కూడా ఉంటుంది అని చెప్పేసి కొత్తగా క్యాపిటల్ ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో ది ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఈక్విలిబ్రియం. ఓకే, సంపూర్ణ ఉద్యోగిత సమతౌల్య స్థితిలో ఉంటుందని అజంప్షన్స్, ప్రమేయాలు. ఇక్కడ కూడా ప్రమేయాలు చూసినట్లయితే ప్రైస్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ ఈక్వల్స్ ది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అంటే దాని యొక్క ఉపాంత వ్యయానికి ఆ వస్తువు యొక్క ధర సమానంగా ఉంటుంది. ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ ఇట్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకతకు, ఓకే, వాటి యొక్క ధరలు, వస్తువుల యొక్క ధరలు ఉపాంత ఉత్పాదకతకు సమానమవుతాయి. ఇక్కడ వస్తువు యొక్క ధర ఎట్లా డిటర్మైన్ చేస్తారంటే దాని ఉపాంత ఉత్పాదకి ధరకి సమానంగా ఉంటుంది. మీరు ఆల్రెడీ మైక్రో ఎకనామిక్స్ లో, ఓకే, సో ఈ థియరీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లో చదువుకొని ఉంటారు. ఓకే, ఎనీవే, ఇక్కడ మనం ఇంకోటి బాగా ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇది ఒకటి ఏంటి? ఉత్పత్తి కారకం క్యాపిటల్ తో పాటు, సో దెర్ ఇస్ పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ మొబిలిటీ విత్ ఇన్ ఈచ్ కంట్రీ. ఇక్కడ కూడా ఫ్యాక్టర్ మొబిలిటీ అనేది అక్కడ కంటే ఇక్కడ అంటే కంట్రీలో, విత్ ఇన్ ది కంట్రీలో ఫ్యాక్టర్ మొబిలిటీ ఉంటుంది కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో ఉండదు అని చెప్పేసి, నైదర్ ఆఫ్ ది 2 countries ఇంపోజెస్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడ కూడా స్వేచ్ఛా వ్యాపారం అనేది చెప్పారు. సో మాక్సిమం ప్రమేయాలన్నీ సేమ్, కాకపోతే 2x2x2 మోడల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇక్కడ the opportunity cost theory explains that if a country can produce either commodity X or Y, the opportunity cost of commodity X is the amount of the other commodity Y that must be given up in order to get one additional unit of the commodity X. Okay, so actually అవకాశ వ్యయం అంటే ఏంటి అసలు? ఓకే, సో అవకాశ వ్యయం అనే భావనను హబర్లర్ ప్రవేశపెట్టాడు. అవకాశ వ్యయం అనేది మనం మైక్రో ఎకనామిక్స్ లో కూడా ఆపర్చునిటీ కాస్ట్ గురించి, బదిలీ సంపాదన అనే దాని గురించి మీరు విని ఉంటారు. సో ఒక ఉత్పత్తి కారకం దాని ప్రత్యామ్నాయ ఉత్పత్తి సంస్థలో పొందగలిగే ఆదాయాన్ని మనం బదిలీ సంపాదన అంటాం. ఇక్కడ ఉత్పత్తి వ్యయంలో చెప్తాము అన్నమాట. సో ఇక్కడ ఏంటిది? ఎక్స్చేంజ్ రేషియో బిట్వీన్ ది 2 కమ్యూనిటీస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సమ్ ఆఫ్ దేర్ ఆపర్చునిటీ కాస్ట్.
ఓకే, సో ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఉంటుంది, రెండు వస్తువుల యొక్క ఉత్పత్తి నిష్పత్తి అనేది మనము ఆపర్చునిటీ కాస్ట్ అంటే అవకాశ వ్యయంలో తెలియచేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఈ అవకాశ వ్యయాన్ని మనకి ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ అంటే ఉత్పత్తి అవకాశ వ్యయ రేఖ రూపంలో చెప్పడం జరిగింది. సో యాక్చువల్ గా వాళ్ళు చెప్పిన సిద్ధాంతంలో ఏంటి, కాన్స్టాంట్ గురించి చెప్తారు, కానీ ఇక్కడ మనము 3 ways చూస్తాం. అంటే కాన్స్టాంట్ చూస్తాము, నెక్స్ట్ ఇంక్రీజింగ్ చూస్తాము, డిక్రీజింగ్ చూస్తాం. మీరు ఇక్కడ ఈ రేఖలు ఎట్లా వచ్చాయనేది గుర్తుపెట్టుకునే దానికంటే అసలు కాన్స్టాంట్ ఉన్నప్పుడు కర్వ్ షేప్ ఎట్లా ఉంటుంది, ఓకే, కాస్ట్ లో ఇక్కడ మనం ఆపర్చునిటీ కాస్ట్ లో చెప్తున్నాం. ఓకే, సో ఇంక్రీజ్ ఉన్నప్పుడు ఏంటిది, డిక్రీజ్ ఉన్నప్పుడు ఏంటిది అనేది ఈ మూడింటి మీద గుర్తుపెట్టుకోండి. సి ఆపర్చునిటీ కాస్ట్ కర్వ్ AB is straight line and its slope is constant. సో కమ్యూనిటీ Y, కమ్యూనిటీ X రెండు వస్తువుల యొక్క ఉత్పత్తి అవకాశ వ్యయం అనేది సమానంగా ఉన్నప్పుడు, కాన్స్టాంట్ గా ఉన్నప్పుడు స్లోప్ ఆ కర్వ్, ఈ ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ స్లోప్ ఎలా ఉంది, స్ట్రైట్ లైన్ గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ the convexity of curve implies negative slope indicating decreasing marginal rate of substitution. ఓకే, మనకి ప్రతిస్థాపన ఉపాంత రేటు అనేది మీరు ఇంగ్లీష్ మన మైక్రోలో వచ్చింది మనకి. ఓకే, ఏమంటాము, మార్జినల్ అంటే ఉపాంత ప్రతిస్థాపన ఉపాంత రేటు. సో ఇక్కడ చూడండి, కాన్వెక్సిటీ స్లోప్ ఉన్నప్పుడు ఏంటిది నెగిటివ్, కాన్కేవ్ అంటే ఏంటిది పుటాకారం, కాన్కేవ్ అంటే కుంభాకారం. ఓకే, సో ఇది కుంభాకారం ఎప్పుడు ఉంటుంది, ఓకే, సో ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఉన్నప్పుడు. అదే విధంగా ఇంక్రీజింగ్ ఉన్నప్పుడు చూడండి, ఇంక్రీజింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఉన్నప్పుడు, పుటాకారంలో ఉన్నప్పుడు, సో ఇక్కడ ఈ షేప్ లో ఉంటుంది పుటాకారం. ఎప్పుడు ఇంక్రీజింగ్ కాన్వెక్స్, నెక్స్ట్ డిక్రీజింగ్ కాన్కేవ్, స్ట్రెయిట్ లైన్, కాన్స్టాంట్. మరి ఇక్కడ 3 ఉన్నప్పుడు ఏ అవకాశ రేఖల యొక్క వాలును తెలియజేస్తాం. ఇక్కడ ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాంటియర్ కర్వ్ యొక్క లోపల పాయింట్స్ అన్ని కూడా ఏం తెలియజేస్తాయి, ఇవన్నీ కూడా నిరుద్యోగంగా అంటే సంపూర్ణ ఉద్యోగిత లేనట్టు. ఇక్కడ ఇట్లా ఉంటేనే అవుట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఫ్రాంటియర్ కర్వ్ అనేది, ఓకే, సో వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం తెలియజేస్తుంది. ఒకవేళ కర్వ్ లోపల విత్ ఇన్ ద రీజియన్ లో ఉంటే అదేంటి అంటే వనరులను సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు అని చెప్పేసి. సో కొంచెం మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. సో ఇక్కడ మనకి ఇది ఎట్లా వచ్చింది అనేది దాన్ని కాన్సన్ట్రేషన్ చేసే కంటే మీరు ఈ సిద్ధాంతంలో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏంటి, ఆపర్చునిటీ కాస్ట్ అవకాశ వ్యయ సిద్ధాంతాన్ని హబర్లర్ చెప్పాడు. ఓకే, సో ఇతని యొక్క సిద్ధాంతంలో 2x2x2 మోడల్ అంటే రెండు రికార్డులో చెప్పిన సిద్ధాంతంలో ఓన్లీ లేబర్ ని బేస్ చేసుకొని చెప్పాడు, కానీ ఇక్కడ ఉత్పత్తి కారకమైన మూలధనం కూడా ఉంది కాబట్టి సో వాటిని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఉత్పత్తి అవకాశ రేఖలను గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఉత్పత్తి అవకాశ రేఖ స్ట్రైట్ గా ఉన్నప్పుడు, సరళ రేఖగా ఉన్నప్పుడు కాన్స్టాంట్ ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పేసి, ఒకవేళ ఉత్పత్తి అవకాశ రేఖ అనేది నెగిటివ్ గా అంటే రుణాత్మకంగా ఉన్నప్పుడు కాన్కేవిటీ గురించి చెప్పండి, అంటే క్షీణ ప్రతిస్థాపన ఉత్పత్తి రేట్ అంటాం కదా. ఇక్కడ నెక్స్ట్ ఉత్పత్తి ఇంక్రీజింగ్ కాస్ట్ ఉన్నప్పుడు ఓకే కుంభాకారంగా ఉంటుందని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం మీకు ఇందులో ఏంటి క్లారిటీ అనేది ఉండదు, సో డీటెయిల్ గా చెప్తే అది క్లారిటీ వస్తుంది. ఓకే, ఎనీవే సో ఇదేంటిది అవకాశ వ్యయ రేఖల గురించి చెప్పిన సిద్ధాంతం. నెక్స్ట్ ఏంటిది మనకి ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరం కూడా ఉంది. ఓకే, ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరం ఏంటిది, ఉత్పత్తి కారక ధర సమతౌల్య సిద్ధాంతం. ఉత్పత్తి కారక ధర సమతౌల్య సిద్ధాంతం ఎవరు చెప్పారు అంటే శామ్యుల్సన్. ఇన్ విచ్ ఇయర్ 1948 1948లో శామ్యుల్సన్ ఉత్పత్తి కారక ధరల సమతౌల్య సిద్ధాంతం గురించి చెప్పాడు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం అజంప్షన్స్ కూడా చూసినట్లయితే ఇది కూడా 2x2x2 మోడల్. మనకి ఇందులో మీకు ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ లో డీటెయిల్ గా వెళ్ళి అడిగేది ఏమి ఉండదు. అడిగితే ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరం ఎవరిది ఇట్లానే, కానీ అందులో డీటెయిల్ గా అడిగిన సందర్భాలు అయితే లేవు. మనకి డీటెయిల్ గా ఎక్కడ రికార్డో, ఆడమ్ స్మిత్, హెక్చర్ వర్కింగ్ థియరీలో మనకి వస్తాయి. సో ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ కానీ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ కానీ వాటి యొక్క అంటే ఎవరు చెప్పారు ఏంటిది అనేది అడుగుతారు. సో
కాంపిటీషన్ ప్రివేల్స్ ఇన్ ఆల్ మార్కెట్స్. సో మెయిన్ అజంప్షన్ ఏంటి 2 into 2 into 2 2 into 2 into 2 అనగానే మీకు ఏం గుర్తు రావాలి 2 countries 2 factors 2 goods 2 countries 2 goods of production 2 factors. Okay, so each factor supply is fixed, there is no migration between countries. Okay, ఇక్కడ కూడా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరు మన రికార్డు ఆడమ్ స్మిత్ వీళ్ళందరూ కూడా సప్లై సైడ్ చెప్పడం జరిగింది, కానీ మనకి ఇక్కడ డిమాండ్ సైడ్ అనాలిసిస్ కూడా వస్తుంది. So each factor is full employed in each country without trade. There are no transportation, free trade, production function exhibit constant returns to scale. Okay, so ఇక్కడ మెయిన్ గా 2 into 2 into 1 అయితే సో మిగతా ప్రమేయాలన్నీ కూడా సేమ్ గా ఉన్నాయి. ఇంకోటి సప్లై ఫిక్స్డ్ గా చెప్పాడు, ఇంకోటి ప్రొడక్షన్ ఫంక్షన్ ఎగ్జిబిట్ కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్. ఓకే, సో తరహాను అనుసరించి స్థిర ప్రతిఫలాలను ఇస్తుంది అనే దాన్ని చెప్పాడు. ఓకే, స్థిర ప్రతిఫలాలు ఉన్నప్పుడు మనకి ఏంటి when we are calling constant returns to scale means what here అంటే ఏంటిది when input cost and output cost. Okay, so input ratio and output ratio is same, then we can say constant returns to scale. అంటే మనం ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన ఉత్పత్తి కారకాలకు ఉత్పత్తికి మధ్య ఏంటిది స్థిర ప్రతిఫలాలు వస్తాయి. అంటే మనం 50 ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ కూడా 50 వస్తే ఏమంటాం దాన్ని మనం కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్ అంటాం కదా. ఓకే, సో ఇది జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ ఎవరు చెప్పారనేది. ది ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ థియరం ఫ్రీ ట్రేడ్ విల్ ఈక్వలైజ్ నాట్ ఓన్లీ కమ్యూనిటీ ప్రైసెస్ బట్ ఆల్సో ఫ్యాక్టర్ ప్రైసెస్ ఆల్సో. మరి ఈ సిద్ధాంతం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఏం చెప్తుంది అంటే ఈ ఉత్పత్తి కారక ధర సమతుల్య సిద్ధాంతం అనేది ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ కేవలం వస్తువుల యొక్క ధరలు మాత్రమే కాకుండా ఉత్పత్తి కారకాల ధరలు కూడా సమానంగా ఉంటాయి. ఓకే, అంటే ఏంటిది ఉత్పత్తి వస్తువుల యొక్క ధర మాత్రమే కాకుండా ఉత్పత్తి కారకం ధరలు కూడా అంటే లేబర్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు వీటి యొక్క ధరలు కూడా సమానంగా ఉంటాయి. సో దట్ ఆల్ workers earn the same wage rate and all units of capital will earn the same interest return in both countries regardless of the factor supplies or the demand pattern in these two countries. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, నేను చెప్పాను కదా మేడం కంప్యూటర్స్ లో ఇవ్వము, బీబీలో ఉంది, ఉంటే రమ్మనండి లేకపోతే లేదని. ఓకే, సార్ కి కాల్ చేసుకోమనండి, నేను చెప్తానండి. నేను క్లాస్ లో ఉన్నాను, నేను కాల్ చేస్తాను మళ్ళీ. ఓకేనా? ఓకే ఓకే, సో ఇక్కడ ఫ్యాక్టర్ ప్రైస్ ఈక్వలైజేషన్ లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ కూడా ఒకటి కమ్యూనిటీ ప్రైసెస్ సేమ్, ఫ్యాక్టర్ ప్రైసెస్ కూడా సేమ్. రెండు దేశాల్లో కూడా ఏంటి ఎట్లా ఈక్వలైజ్ అవుతాయి. సి ఓకే, మనకి క్యాపిటల్ మీద వచ్చేది ఇంట్రెస్ట్ కదా, అందుకని ఇంట్రెస్ట్ అనే వర్డ్ యూజ్ చేశారు. లేబర్ కి ఇచ్చేది వేజ్ కదా, ఇక్కడ వేజ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో same returns in both countries regardless of the factor supplies or the demand pattern in the two countries. Just ఈ factor price equalization theorem చామల్సన్ చెప్పిన థియరం ఏం తెలియజేస్తుందంటే రెండు దేశాల్లో కూడా కాన్స్టాంట్ రిటర్న్స్ టు స్కేల్ ఉంటాయి. ఎందుకంటే రెండు దేశాల్లో కూడా అంటే ఇక్కడ మీరు అనొచ్చు ఏంటి మన పెద్ద డిఫరెన్స్ ఏంటి అంటే అతను చేసిన ప్రమేయం ఏం చెప్తున్నాడు, కాన్స్టాంట్ రిటర్న్స్ అని చెప్పాడు. రెండు దేశాల్లో ఉత్పత్తి కారకాల ధరలు సమానంగా ఉంటాయి, రెండు వస్తువుల యొక్క ఏంటి ఉత్పత్తి కారకాల ధరలు అదేవిధంగా వస్తువుల ధరలు కూడా సమానంగా ఉంటాయి అని చెప్పే సిద్ధాంతమే ఉత్పత్తి కారక ధరల సిద్ధాంతం. ఓకే, సమతౌల్య ఉత్పత్తి కారక ధరల సిద్ధాంతం చామల్సన్ చెప్పింది. జస్ట్ మీకు ఇక్కడ ఒకే ఒక పాయింట్, ఉత్పత్తి కారక ధరల సమతౌల్య సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరు అంటే చామల్సన్. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ మనం ఇవాళ అంతర్జాతీయ వ్యాపారం సంబంధించిన సిద్ధాంతాల్లో. ఓకే, సో అసలు అంతర్జాతీయ వ్యాపారం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా ఆడమ్ స్మిత్ నిరపేక్ష వ్యయ ప్రయోజన సిద్ధాంతం, నెక్స్ట్ రికార్డో తులనాత్మక వ్యయ సిద్ధాంతం, నెక్స్ట్ అవకాశ వ్యయ సిద్ధాంతం, నెక్స్ట్ ఉత్పత్తి కారక ధర సమతుల్య సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. సో ఇంకా లెక్చర్ కూడా కంటిన్యూ చేయొచ్చు, బట్ చాలా లెందీ అయిపోతుంది. సో ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో
హెక్చర్ బహ్లిన్ సిద్ధాంతంతో పాటు నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటి గురించి డీటెయిల్ గా చెప్తాను. ఓకే, సో విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.